పరలోకములో చూడండి, పరలోకములో అక్కడ ఏ పని పాటలు ఉండవు, నిత్యము అక్కడ ఆరాధనే ఉంటది. మరి సంగతి ఏంటి? ఇక్కడే నువ్వు ట్రైనింగ్ అవ్వకపోతే, ఇక్కడే నువ్వు చక్కగా నువ్వు బుద్ధిగా ఆరాధన రాకపోతే అక్కడికి వెళ్తే ఏంటి సంగతి? అక్కడ నిత్యము ఆరాధన ఉంటది. అక్కడ దేవునికి స్తోత్రం. అక్కడ వినండి, నిత్యం ఆరాధన ఉంటది, అక్కడ నిత్యము స్తుతి ఉంటది, అక్కడ నిత్యము దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగుడుతారు ప్రియులారా. అక్కడ దేవునికి స్తోత్రం. నేను ఫేస్బుక్లో యూట్యూబ్లో రకరకాలు చూస్తున్నానండి. మన విశ్వాసుల యొక్క చరిత్ర స్టేటస్ చూస్తున్నాను. పెట్టుకొని ఉన్నారు, ఎలాగెలా పెట్టుకున్నారు. ఒక్కసారైనా మా విశ్వాసుల యొక్క చరిత్ర ఎట్లా ఉందో అని చెప్పి మొన్న చూశాను నేను. అరే దేవుని బిడ్డలా మీరు, లేకపోతే ఇంకొకట చెప్పండి. నేను వేరే వాళ్ళు వీడు వాడని చెప్పని మీకు మీరే చూసుకోండి. మీ స్టేటస్ లో ఏం పెట్టుకొని ఉన్నారో. స్టేటస్ అంటే నన్ను సంతోషం, నీ స్థితి ఎలాగుంది అక్కడే తెలిసిపోతుంది. వినండి, డియర్ స్టూడెంట్, ఆల్ ఆఫ్ యు లిసన్ టు మీ. నీ స్థితి ఎలాగో, నీ స్థితి ఎలాడదో. స్టేటస్ అంటే స్థితి. నువ్వు ఇష్టం వచ్చినట్టు అది అందరు చూస్తారు, ప్రపంచం అంతటా చూస్తారు. ప్రియులారా, గమనించగలరు ఈ సమయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని మంట పుడుతుంది చెప్పు? ఒక హీరోకు ఉన్న లక్షణాలే ఉండవు, కానీ హీరోలాగా ఫీల్ అయిపోతావు. స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు మీరు. నాకు చాలా బాధ అనిపించింది. ఒక స్టేటస్ చూశాను నేను. పట్టణాలకు వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. పాట పాడాలి, వాక్యాన్ని వినాలి, వాక్యం చదవాలి, కీబోర్డ్ నేను నేర్చుకోవాలి, ఫ్యాడ్ నేను నేర్చుకోవాలి. నేను కూడా అలా ఎందుకు ప్లే చేయకూడదు? ఒక మంట రావాలి, ఒక రివైవల్ బయటికి రావాలి మన దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మీటింగ్స్ జరిగితే, మన కూడికలు జరిగితే ఎక్కడికి వెళ్ళలేం మనం. కానీ ఆదివాసి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ప్రియులరా? చిన్న బిడ్డలతో సహా అక్కడ స్థలం బాగున్నా లేకపోయినా అక్కడ పడుకోవడానికి ఇష్టపడి వారి కంచమే, వారి గ్లాసే తీసుకొని వెళ్ళిపోయి మీటింగ్ చూసుకొని అయిపోయిన తర్వాత చక్కగా తిరిగి వస్తారు. వారు ఆత్మీయంగా ఉంటున్నారో లేదో, వారు మారు మనసు కలిగి ఉంటున్నారో లేదో గాని అక్కడికి వెళ్ళిపోతారండి. ఆ మీటింగ్స్కి వెళ్ళిపోతారు. కోకోలలుగా జనాలు వెళ్ళిపోతారు. మన ఒక్కరు వస్తే ఒట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినండి, దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఓ పెద్ద సెట్ అట్ట పొడుగుగా ఎదిగిపోయిందట. పెద్ద సెట్ అట్ట, జాగ్రత్తగా వించు. దేవుడు ఈ చిన్న ఉపమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పెద్ద ఎత్తుగా ఉన్న చెట్టు అట, పొడుగు చెట్టు అట, దేవుని దగ్గరికి వెళ్ళి అట ఏమంటుందట తెలుసా నాన్న? జాగ్రత్తగా వినండి. ఇది గుర్తు చేసుకునైనా మీరు మంచిగా ఉంటారేమని చెట్టుని ఉదాహరణకు తీసుకుంటున్నాను. పొడుగు చెట్టట, బాలకృష్ణ గారు పొడుగు చెట్టట. చాలా ఇలా సినికిసరికే మంగ భారతొసకూడం నీ టోపీ గానీ ఏమైనా పడిపోద్దట. అంత ఎత్తుగలిగిన చెట్టు అట ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమంటుందట తెలుసా? చూడు నేను ఎంత ఎదిగానో అన్నదటండి. ఆ చెట్టు అంటుందట దేవుడికి, ఓ సూపర్, చాలా ఎదిగావు నువ్వు, బాగానే ఎదిగావు. చూడు నా కొమ్మలు చూడు, నా ఆకులు చూడు ఎంత పచ్చగా ఉన్నాయో చూడు అని చెప్పి ఆ చెట్టు అట దేవుని దగ్గరికి వెళ్ళాట. చూడు ఎంత ఎదిగి ఉన్నాను, నా కొమ్మలు ఎంత వ్యాపించి ఉన్నాయి. 1 ఎకరం అంతా కూడా అదే వ్యాపించేసి ఉందట చెట్టు అట. ఆకులు పచ్చగా ఉన్నాయట. ఎంత మంచి ఆకులు ఉన్నాయంట అంటే అంత అద్భుతమైన ఆకులు ఆ చెట్టు కాడ ఉన్నాయంట. దేవుడట ఆకులు చూశాడు, చాలా బాగున్నాయి, అబ్బా ఎంత బాగున్నాయి. లేదా ఆ కొమ్మలు చూసి ఎంత బలం కలిగిన కొమ్మలు ఉన్నాయి, ఓ చెట్టు చూసి ఎంత బలం అని చెప్పి యేసు ప్రభు చూస్తూ అలాగా దేవుడు చూసి అట అన్నాడట, అన్ని ఉన్నాయి గాని ఫలాలు ఏవి అని అడిగాడట. ఏవి మాట్లాడాలి? ఫలాలు. ఇక్కడ పళ్ళు ఏవి, కాయలేవి అని అడిగాడట. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంగమా, నువ్వు ఎంత సీనియర్ క్రిస్టియన్వైనా, నువ్వు ఎంత సీనియర్ విశ్వాసివైనా, నువ్వు ఎన్ని రోజులు అయిపోయినా, నువ్వు పాటలు చూడకుండా పాడినా, ఎంత కానుకలు దశంభాగాలు ఇచ్చినా,
నువ్వు ఎంత చదువుకొని ఉన్నా, ఎంత నీవు ఏమండి ఎంత ఉద్యోగాలు చేస్తున్నా, నీవు అనేక మందికి పేరు ప్రాఖ్యాతలు పొంది ఉన్నా, గొప్ప పేరు సంపాదించుకున్నా, గొప్ప పేరు సంపాదించుకున్నా, నీవు ఎంత అందంగా ఉన్నా, నీకెంత డబ్బులున్నా, ఫలాలు లేకపోతే వేస్ట్. ఫలాలు ఉన్నాయా? మరి ఫలాలు ఉన్నాయా? దేవుడు ఈ సమయంలో అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. రైట్, దేవుని మందిరానికి వస్తున్నా, బాప్తిసం పొందుకున్న ప్రియులారా, దేవుని మందిరానికి వచ్చి ప్రభు బల సంస్కార ఆరాధనలో పాలు పంపులు పొందుకుంటున్నవే, ప్రతి వారము ప్రభు బల తింటున్నవే, ఫలాలు ఉన్నాయా అని అడుగుతున్నాడు ఈరోజు దేవుడు మనల్ని. దేవునికి స్తోత్రం. అయ్యా ఫలాలు ఉన్నాయా? పరిపాలన చేస్తున్నాం ప్రియులారా, పేరు ప్రాఖ్యాతలు పొందుకొని ఉన్నాం ప్రియులారా, గొప్పగా చెట్టు వలె బలంగా ఎదిగి ఉన్నాం ప్రియులారా, ఎత్తుగా ఎదిగి ఉన్నాం ప్రియులారా, ఉద్యోగాలు చేస్తున్నాం ప్రియులారా, అనేకమైన రీతిలో ఆశీర్వదించబడ్డం ప్రియులారా. ఈ రోజు ఫలాలు ఉన్నాయా నీ దగ్గర? దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము. ఫలాలు ఉన్నాయా తమ్ముడు లాజర్? ఫలాలు ఉన్నాయా? ఫలాలు ఉన్నాయా? ఈరోజు దేవుడు మనతో అడుగుతున్న మాట. ఫలాలు ఉన్నాయా తమ్ముడు? ఫలాలు ఉన్నాయా పావను? ఫలాలు ఉన్నాయా వసంతు? ఉన్నాయా? చాలా పెద్దగా ఎదిగిందట చెట్టట. దేవుని దగ్గరికి వెళ్ళి, ఎంత ఎదిగానో చూడు, నేను ఎంతమంది నా దగ్గరికి వస్తున్నారు, ఎంతమంది సేద తీర్చుకుంటున్నారు, ఎంతమంది అయ్యా, నేను ఇదిగో ఎకరాల భూమిని నేను ఆపరించేస్తున్నాను, వ్యాపించున్నానంటే ఫలాలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుదామా? గలతీ రాసిన పత్రికలో, గలతీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 22వ వచనములో, ఫలములు ఆత్మ ఫలములు అయితే ఆత్మ ఫలమేమనగా అని రాస్తూ చదవండి. ఒకటి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం. ఇవి ఫలాలు ఉన్నాయా? ఒకరి దగ్గరైనా ప్రేమ ఉందా? ఒకరినైనా ప్రేమించగలుగుతున్నావా? నీవు ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఏం ప్రేమించాలి తెలుసా? ఈ లోకమును కాదు, ఈ లోకమును సృష్టించిన దేవుని మనం ప్రేమించగలగాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ప్రియులారా, ఇదిగో ఈ మందిరములో ఎన్నో దినాలుగా చూస్తున్నాం, ఒక్క రోజు పెయింటింగ్ రాసినట్లేదు, ఒక్క గుమ్మాన్ని కూడా పెయింటింగ్ రాసినట్లేదు, ఒక కిటికీలో కూడా పెయింటింగ్ రాసినట్లేదు ప్రియులారా. ఎలాంటిది? అలాగే నా ఇల్లు బాగుపడిపోవాలి. ఇల్లును మాత్రం ఎలాంటితో కడుతున్నారు తెలుసా? టైల్స్ తో కడుతున్నారండి. ప్రేమించేవాడు అయితే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే, ఇదిగో ఇక్కడ చూపు లైట్ పోయింది, ఇక్కడ ఫ్యాన్ పోయింది, ఇక్కడ ఇది ఖరాబ్ అయిపోయింది, వైర్లన్నీ ఖరాబ్ అయిపోయి కరెంటు సరిగ్గా ఇక్కడ రావట్లేదు. ఉందా? ప్రేమ ఉందా? పోని చెప్పండి. మీకు మీరే ప్రేమించుకుంటున్నారు, మీ కుటుంబమే ప్రేమించుకుంటున్నారు, కానీ ఇరుగు పొరుగు వాడిని ఎవరు ప్రేమించే దాఖలు నాకు కనిపించేది లేదు. మొదటి ప్రేమ లేదు. మొదటిగా నవ్వుతూ మాట్లాడేవారు ప్రియులారా. నేను వచ్చినప్పుడు, అయ్యో ఇదిగో మా సేవకుడు వచ్చారన్నవారు. ఏ రోజైనా ప్రేమ ఉందండి? ఫలాలు ఉండాలని దేవుడట ఎదిగిపోయాము, సూపర్ సీనియర్ గా ఉంటున్నాం ప్రియులారా. మన దగ్గర ఒకరిని ప్రేమ చూపించే గుణం లేదే, ఒకరిని ఆదరించే గుణం లేదే, ఒకరిని సహాయం చేసే గుణం లేదే. ఏది మరి ప్రేమ? ఏది ఫలం? ఏది ఫలం? ఏదండి? మనమట తమ్ముడు, నేను చెప్తున్నాను, 13వ అధ్యాయము 1 కొరింథీ రాసిన పత్రికలో 13వ అధ్యాయములో రాస్తాడు ప్రియులారా. 14వ వచనములో ఏమి రాస్తాడు తెలుసా? మనము ప్రేమను ధరించుకొని ఉండాలట. చదువుందామా ఒకసారి? 1 కొరింథీ అపోస్తలుడైన పౌలు 1 కొరింథీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 14వ వచనములో ఆ మాట తెలియజేస్తాడు ప్రియులారా. చదవండి ఒకసారి. ప్రేమను మనం ధరించుకోవాలి ప్రియులారా. చదువుదాం ఒకసారి. ఆ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి,
ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించుడి, విశేషముగా మీరు 14వ వచనం చదువుమన్నాను. 13 ఉందా? దేవునికి స్తోత్రం. 4వ వచనం అయితే ఆ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా, కోపము అన్నమాట. డంబముగా అంటే కోపముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. నాకు ఉన్నవని లేవని కూడా ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ఇంకా స్వప్రయోజనం అంటే సొంత ప్రయోజనము విచారించుకున్నదు. నేనే బాగుండాలి, నేనే బాగుపడాలని విచారించుకోదు ప్రేమ. త్వరగా కోపపడదట ప్రేమ. అందుకే యేసు ప్రభు ప్రేమ ఎంత కొట్టినా తిట్టినా కానీ ఆయన కోపం లేదటండి. అపకారమును మనసులో చూడండి, అపకారమును మనసులో ఉంచుకోదట ప్రేమ. కానీ ఈరోజు చాలా మంది అపకారాన్ని మాట్లాడుతున్నారు. చాలా మంది దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. అమ్మా, ప్రవచనములైనను నిరర్థకములగును. అమ్మా, ఆ భాషలైనను విడిచిపోవును. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమ కోసం రాసుకుంటూ వచ్చారు. అతన్ని ప్రేమించగలుగుతున్నావా? మామని ప్రేమించగలుగుతున్నావా? నువ్వు ఏమి ఫలం ఉంది నీ దగ్గర? ఏం ఫలం ఉంది నీ దగ్గర చెప్పు. ఏం ఫలం ఉంది చెప్పండి. తండ్రిని ప్రేమించలేవు, తల్లిని ప్రేమించలేవు, ఏమండి మీ అత్త మామల్ని ప్రేమించలేవు. ఏం ఫలం ఉన్నట్టండి చెప్పండి. ఈసారి చెప్పండి. దెబ్బ ఆడో పేడో తెలిసేస్తాను ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమించినట్టు నటన, మళ్ళా ప్రేమించినట్టు యాక్షన్. నువ్వు సినిమా హీరోవా? దేవునికి స్తోత్రం. అందుకే ప్రేమని మీరు ధరించుకోండి అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమై ఉన్నాడట. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయములో మాట రాస్తాడు ప్రియులారా, ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి అని రాస్తాడు. పుట్నోట్లో ఒకటని ఉంటాడు, దేవుడే ప్రేమై ఉన్నాడని రాస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు ఆలోచించండి ప్రియులారా, ఫలం ఉందా? ఎదిగిపోయావు చెట్టు, కొమ్మలు వచ్చేసాయి, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లేకపోతే భూములు పుట్టలన్నీ పంటలన్నీ చేసుకుంటున్నారు, అన్ని వస్తున్నాయి. మాటలే కాదండి, క్రియలు లేని విశ్వాసం మృతం. డాయి బాధపడిదరి. హల్లెలూయా. ఎవరు రాలేదని నేను అన్నాను, ఎవరు మందిరానికి రావట్లేదని కూడా నేను అడిగాను. క్రియలు లేని విశ్వాసం మృతమని యాకోబు రాసిన పత్రికలు రాస్తాడు. క్రియలు ఉండాలా, క్రియ ఉండాలా, పని జరగాల. అక్కడ నేను అత్తని ప్రేమించేస్తున్నానంటే, నేను మామని ప్రేమించేస్తున్నాను, తండ్రిని ప్రేమించేస్తున్నానంటే, తల్లిదండ్రులకు మీరు ఒక్కరోజైనా నానా ఇదిగో. అందుకే తమ్ముడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చదువు, 10వ వచనం అనుకుంటాను. చదువు మత్తయి సువార్త 3:10. తీయాలా? మీరు అందరు తీయాలి. గుర్తు చేసుకోండి. నాకు ఫలం ఉందా గుర్తు చేసుకోండి. మొదటి ఫలం ఏంటటక? ప్రేమ. ప్రేమ అనే ఫలం మనలో ఫలించాలి. నాన్న చదువు బాబు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము తగిన ఫలము. చదువు. బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే
నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, బలవంతుడు. నన్న మారు మనసుకు తగిన ఫలం ఎక్కడుంది? ఆ మాట చూడు, అక్కడే ఉంటది, కింద గాని మీద గాని ఉంటది. 7లో ఉందా? చదువు 7వ వచనం చదువు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు బుద్ధి చెప్పిన వాడేవాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. మారు మనసు పొందేమంటే ఎదుటి వ్యక్తులని ప్రేమించగలుగుతాం ప్రియులారా. ఇంకా ఎదుటి వ్యక్తులను ఏం చేయగలుగుతాం? ఆదరించగలం. అందరు చెప్పండి నాతో పాటు ఈరోజు సందేశం, మనము ఫలించాలి. హల్లెలూయా. మనం ఏమవ్వాలి? ఫలించాలి. నువ్వు వాక్యం విని కూడా దాని ప్రకారంగా నడవట్లేదంటే నువ్వు ఫలించట్లేదు. మారు మనసు పొందట్లేదంటే నువ్వు ఫలించట్లేదని అర్థం అన్నమాట. 16వ అధ్యాయం 9వ వచనం యోహాను సువార్త. లోకులు చదవండి, ఆ మాటే ఉంటది అక్కడ. 16:9 యోహాను సువార్త. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు. చాలు, దేవునికి స్తోత్రం. లోకములో ఉన్నవారు నాయందు విశ్వాసం ఉంచలేరు గనుక వారు ఫలించారు. నువ్వు విశ్వాసం ఉంచాలి, నువ్వు ఫలించాలంటే. అదేంటంటే అయ్యగారు 15వ అధ్యాయంలో కదా ఫలింపు కోసం రాశాడు. ద్రాక్షవల్లి కొంటే అక్కడికే వస్తాను నేను ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అద్భుతమైన మాట మీకు చెప్పాలని నేను ఆల్రెడీ రాసుకుని వచ్చాను. చూడండి అక్కడ దేవుని వాక్యాన్ని చూడండి. లోకులట దేవుని ఏం చేయలేదట? విశ్వసించట్లేదట. మీరు నామకార్థంగా వస్తున్నట్టు ఏదో నైగులతో నారాయణ, కులంతో గోవిందండే అంత మంచి పాస్టర్ గారు ఉన్నారు అక్కడ. మరి ఏంటి స్టేటస్ ఎలాగున్నాయని చెప్పి నాకు ఒకరు అడిగారు, తెలుసా? చూసి మరి ఏడు తమ్ముడు ఎలా ఉన్నాయిరా ఏది అని చెప్పి చూస్తే అక్కడ చూస్తే ఎట్లా ఉన్నాయంటే, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. ఫలింపని ప్రతి చెట్టుని నరికి వేసేట అగ్నిలో పరవేస్తాడట. మరి ఫలాలు ఉన్నాయా? చెట్టు ఏమో అంటుందట, నేను ఎదిగాను, పచ్చగునైన ఆకులు కొమ్మలు ఇంత ఎదిగిపోయాయి చూడండి అని యేసు ప్రభు దగ్గరికి వెళ్తే, అవును ఎదిగేవు, అన్నీ ఉన్నాయి కానీ ఫలాలు లేవే, ఏవి ఫలాలేవి చూపించన్నాడు. మత్తయి సువార్తలో అంజూరపు చెట్టు కోసం రాస్తాడు, ఫలాలు లేవు. చూసాడు, ఆకలేసిందట. ఆ స్థలానికి వెళ్తే ఆ చెట్లో ఫలాలు లేవట. నువ్వు ఎండిపోదువుగా కన్నాడట. శిష్యులు ఆశ్చర్యపోయారట. చెట్టు వెంటనే ఎండిపోయిందట. 18వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ మాటలు కనబడతాయి. వద్దు తీయవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు లోకులట ఏమవ్వలేదట? విశ్వాసం ఉంచలేదట. అందుకే మనం కూడా వాక్యం మీద విశ్వాసం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు, దేవుని యందు విశ్వాసం లేదు. అందుకే మనం ఏమవ్వట్లేదు? ఫలించుట లేదు. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. ఇప్పుడు మొదటి నుండి చదివినా పర్వాలేదు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవడు యందు నేను నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. దేవుని దగ్గర, దేవుని మాటలు మన దగ్గర నిలిచి ఉన్నాయా? దేవుని ప్రేమ మనలో నిలిచి ఉందా? దేవుని సంతోషం మనలో నిలిచి ఉందా? విశ్వాసం నిలిచి ఉందా? భక్తి నిలిచి ఉందా? పరిశుద్ధత నిలిచి ఉందా? నీతి నిలిచి ఉందా? ఏమి నిలిచి ఉన్నాయి? నిత్యం నుకేవి లేదు. లోకులు విశ్వసించలేదు. విన్నట్టుగానే యాక్షన్ అండి. కొక్కోలలుగా జనాలు వరండ దాకంతా కూర్చోంటారు. వర్షం వస్తే తినడం మానేస్తామా? వర్షం వస్తే పని మానేస్తామా? వర్షం వస్తే మందిరం మానేస్తావా? నువ్వు రాలేదంటే నువ్వు నామకార్థ క్రైస్తవుడు, నువ్వు ఫలించట్లేదన్నమాట. నువ్వు ప్రేమించలేకపోతున్నావు ఎదుటి వ్యక్తిని. నిన్ను వల్ల నీ పొరుగు వారిని, ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే గల కారణం ఏమిటి తెలుసా? నీలో ఫలింపు లేదు, నీ ఫలాలు లేవు, నీ దగ్గర ఫలాలు లేవు. మారు మనసుకు తగిన ఫలం పొందాలి మనం. మారాడు కదా ఆయన, దేవుని నమ్మాడు కదా. ఇంతకు ముందు అయితే తాగుబోతుకుండి విచ్చలవిడిగా మాట్లాడేవాడు. ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలము. అన్నయ్య బాగున్నావా? అక్క బాగున్నావా? నాన్న బాగున్నావా? రండి బాబు కూర్చోండి. నువ్వు ఫలం కనబడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా సందేశం కాదు ప్రియులారా.
ఇంకా కింద చదువునా, ఎవడు నా యందు నిలిచుండునో వాడు బహుగా ఫలిస్తాడు. క్రీస్తు మనలో నిలబడితే, దేవుడు మనలో నిలబడితే, యేసు మనలో నిలబడితే, మనము యేసులో నిలబడితే బహుగా ఫలిస్తాం. చదువునా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగె వలె బయట పారవేయబడి ఏమైపోతాడట? తర్వాత మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, కాలిపోవును. చూడండి అక్కడ మాట, ఎన్నో వచనం? 7వ వచనంగా తమ్ముడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఇంకా కింద, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. ఆగునన్న, మీరు ఫలిస్తే, మీరు పాటలు అనర్గళంగా పాడగలిగితే, మీరు ప్రార్థన అనర్గళంగా చేయగలిగితే పరలోకపు తండ్రికి మహిమ కూడా. నేను కూడా ఆహా, నా విశ్వాసులు ప్రార్థన ఇచ్చానంటే ఎట్లా చేస్తారు. ఇప్పుడు సిన్నికి ప్రార్థన ఇస్తాను, కనకలేస్తూనే లేచాను. ఏ రోజు ప్రార్థన చేసిన దాఖలు ఉన్నాయా, ఫలం ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ సమయంలో ఫలాలు ఉన్నాయని అడుగుతున్నాను అక్క. ప్రేమ, సంతోషం, ఒకరితో సంతోషంగా ఉండగలుగుతున్నారా? మన సంఘంలో మన సంఘ విశ్వాసులు, అయ్యో ఈరోజు వారం రోజులు పని చేసుకొని గడిచిన వారమే ముఖం చూసుకున్నాం, ఈరోజు మనం అమ్మ ఏటి ఎలాగున్నామని ఒక్కరోజైనా సంతోషంగా మీరు మాట్లాడుకున్న దాఖలు ఉన్నాయా? పైకి మాత్రమే విశ్వాసుల్లాగా, పైకి మాత్రమే భక్తి గలవారంగా కనబడి ఒకరిని ప్రేమించలేని ఇంకా ద్వేషం ఉన్నాయి ప్రియులరా. ఇంకా మనలో ఏముందంటే ఫలాలు లే, ఉట్టి ఆకులే, మాటలే, పైకి మాత్రమే. దేవునికి స్తోత్రం. పైకి మాత్రమే క్రైస్తవులం. నేను చాలా స్పీడ్గా వాక్యం మాట్లాడుతున్నాను. నేనే నీళ్ళు తాగట్లేదు, మీకెంత దాహం వేస్తుంది, నోరు ఎండిపోతుంది నాకు. కానీ ఎక్కడ మీరు నిద్రపోయి సొమ్మసిలిపోయి దేవుని వాక్యాన్ని ట్రాక్ తప్పుతారన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ చూస్తున్నా. అయినా కానీ కొంతమంది ఆంగలించేస్తున్నారు. ఊర్లోనే ఉన్నారు, తిరుగుతున్నారు, అదిగా అక్కడ ఉన్నారు, ఇల్లంతా పనులన్నీ చూసుకుంటున్నారు. ఎవరు రాలేదు, వర్షం అని, పని మాత్రం వర్షం అని వెళ్ళిపోతారు పిల్లలు. ఎక్కడ ఫలిస్తున్నట్టు నీవు? ఒక బల్బు పోతే, ఒక ఫ్యాన్ పోతే, ఒక వైర్ పోతే, ఒక బెల్లు ఏదైనా పోతే, ఒక మౌత్ పోతే తేలేకపోతే నువ్వు ఎక్కడ ఫలిస్తున్నట్టు? ఫలించిన వాడైతే ఖచ్చితంగా తెస్తాడు, చూస్తాడు మందిరం యొక్క బాగోగులు చూస్తాడు. అయ్యో అది ఫలం దగ్గర బల్బు లేదు, నేనే చెప్పాలి మీకు, బొట్టు పెట్టి నేనే చెప్పాలి. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ప్రియులరా ఏ రోజుకైనా గొప్పగా దీవించబడతారు. హల్లెలూయా. ఏ రోజు, ఈ రోజు కాకపోయినా, నీ కాలములో కాకపోయినా, నీ పిల్లలైనా నువ్వు చేసిన ఆ పరిచర్యకు దీవించబడతారు. నీ పిల్లలైనా దీవించబడతారు. అందుకే మనం మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. స్టూడెంట్స్ కూడా అండి చాలా బాగా చదువుతున్నారండి, కానీ మందిరాన్ని, దేవుని ప్రేమించారు వాళ్ళు. మీరు కూడా చెప్పారు, మీరు కూడా చెప్పారు మీ పిల్లలకి, పాటలు నేర్చుకుంటారా, వాక్యాన్ని చదవండిరా. ఈ లోకములో ఉన్న చదువులన్నీ మీతో పరలోకం రావు, ఇదే వస్తుంది, వాక్యమే వస్తుంది తప్ప ఈ లోకంలో మీరు చూస్తే తెలుస్తుంది, తర్వాత మీకు చూస్తే తెలుస్తుంది. మంట రావాలా, నేను మందిరానికి వెళ్ళిపోవాలి, వర్షం అయితే ఏంటి, పని విడిచిపెట్టి వెళ్ళాలి. నువ్వు ఫలించట్లేదు, నువ్వు ప్రేమ లేదు, సంతోషం లేదు, తర్వాత సమాధానం లేదు. ఎక్కడ ఉన్నాయి ఫలాలు? మీ దగ్గర సమాధానంగా ఉన్నాయా? గొంతు తెరిస్తే, కంఠము తెరిస్తే సమాధానం బైబిల్లో రాయబడి ఉంటుంది. బూతులే, ఒకరి కోసం ఒకరు సనుగుడే, ఒకరి కోసం ఒకరు లేనిపోని మాటలే.
చాలా బాధకరమైన విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కగా దీన్ని గ్రౌండ్ రూపంలో కూడా చక్కగా గార్డెన్ అంతా కూడా తయారు చేసుకోవచ్చు మీరు. దేవుడు కోరిక తీర్చట్లేదు, ఏం చెయ్యట్లేదంటే నువ్వు ఫలించట్లేదు. నువ్వు ఫలించాలి. మనం ఫలించాలండి. అనేక మంది దగ్గర ఫలాలు మనం ఫలించాలి. కూర్చున్న వాళ్ళకి చక్కగా చైర్స్ ఉన్నాయి, నీట్గా కూర్చొని వాక్యం పెట్టాలి. అసలు ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ప్రేమ లేనివాడట పరలోకం కూడా సొంతం చేసుకోలేదట. మీరు అనుకుంటుంటారేమో వెళ్ళిపోతాంలే, పర్వాలేదులే అని. ప్రేమ లేకపోతే, ప్రేమ అనే ఫలం లేకపోతే పరలోకం కూడా వెళ్ళలేమట. ఎందుకు తెలుసా? దేవుడు ప్రేమమయుడు. ఆయన గడిచిన వారమే భక్తిహీనులు పాతాళానికి వెళ్ళిపోతారని చెప్పి నేను మీకు గుర్తు చేశాను. చచ్చిన వారు ఎక్కడికి పోతున్నారు అని చెప్పి ఏది మంచిదని కూడా చెప్పినట్టుగా ఉన్నాను, గుర్తుంది నాకు కొంచెం. కనుక నాన్న ఫలాలు ఉండాలి. అనిత ఫలాలు ఉండాలి. మీ ఆయన దిగ్గుమని చూశాడు ఇలా నాకే. అమ్మ బాబు వీడు వర్షం తడుచుకుని ఇంత బేగ వచ్చాడు ఈ బోడముండ అనుకుని ఉంటుంటాడేమో ఆయన. మీ కొరకే వస్తున్నాను రా, వర్షం తడిచిపోయాను, ప్రెసిడెంట్ గారు, సంఘ పెద్ద గారు నేను రాలేను చూసుకోండి అంటే కియోమురు అనుకుని మీరే ఏ వాక్యం ఎక్కడ ఏం చెప్పాలో తెలియదు అనుకుని కింద మీద పడి వెళ్ళిపోతారు. వాక్యం అంటే అంత ఈజీ అనుకుంటున్నారు మీరు. ఎంత కష్టపడాలా, నోట్స్ దగ్గర రాసుకోవాలా. ఓహో రాసుకోని చెప్తున్నా, ఇది చెప్పట్లేదు నేను. నేను ఇక్కడ రాసుకొచ్చినటువంటి మెసేజ్ ఏంటి తెలుసా? ఎవరి హృదయములో, చెప్పండి, ఎవరి హృదయములో ఎవరున్నారు? మీ మామ ఉన్నాడా టొంపు? అది నా సందేశం ఈరోజు. దేవునికి స్తోత్రం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి హృదయములో ఎవరున్నారు? ఎవరిని ఉంచుకొని తిరుగుతున్నారు మీరు? రోజులు కొట్టకండి, మళ్ళీ ఫలాలు లేవు. మళ్ళీ పట్టుమని ఆంగలిస్తే ఒక ఫలం, ప్రేమ ఫలం ఉండదు, సంతోషం అనే. అయ్యో అయ్యగారు వచ్చారు లుదియా సైరై. ఒక్క రోజైనా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఉన్నాయా ఫలాలు? ఉన్నాయా? ఓరు బాబు మా ఇంటికి ఎప్పుడు రాకుండా వచ్చాడు పాస్టర్ గారు. ఎవరినెవరినో అయితే మీ ఇంటికి కుర్చీల్లో కూర్చోబెడతారు. ప్రియులరా, ఎవరి హృదయములో ఎవరున్నారు? మీ హృదయాల్లో ఎవరున్నారు? అదే సందేశం ఈ రోజు నేను చెప్పలేనులే కానీ టైం అయిపోయింది. ఎవరున్నారు మీ హృదయాల్లో? ఎవరున్నారు? మీకు మీరే పరిశీలించుకోండి. ఎవరున్నారు చెప్పండి. బర్బా ఉన్నాడా? యేసు ఉన్నాడా? బర్బా ఉన్నవాడు బర్బ కావాలి, లోకం కావాలని కోరుకుంటాడు. యేసు ఉన్నవాడు ప్రేమ కావాలని కోరుకుంటాడు. చప్పట్లు కొట్టు గట్టిగా కొట్టు. దేవునికి స్తోత్రం. బర్బ కావాలా, యేసు కావాలంటే మాకు బర్బే కావాలని చప్పట్లు కొట్టారట. ఈ రోజు కూడా హృదయాల్లో ఎవరున్నారో మీరు గుర్తు చేసుకోండి. లోకం ఉంటే లోకమే కోరుకుంటావు. నీ హృదయములో లోకం ఉంటే లోకమే, నీ హృదయములో పాపం ఉంటే పాపమే, నీ హృదయములో నీతి ఉంటే నీతి కోరుకుంటావు, పరిశుద్ధత ఉంటే పరిశుద్ధత కోరుకుంటావు, దేవుని ప్రేమ ఉంటే అందరినీ ప్రేమించగలుగుతావు. నీ హృదయములో ఎవరున్నారు? దేవునికి స్తోత్రం. ఎంబారి మనరి మిహియా బిద్ర హెయా మనుకి కార్లా మను. ఇది నీ జీవిత వాక్య సందేశం. ప్రియులారా, నేను ఇప్పుడు చెప్పలేను కానీ దేవుని చిత్తమైతే వచ్చే వారం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రము. సంతోషంగా హల్లెలూయా. ఫలాలు ఉన్నాయా? హల్లెలూయా. నా ఇంటికి వచ్చి మీరందరూ పని చేసుకొని 24 గంటలు ఉండమని చెప్పట్లేదు ప్రియులారా. మేము అలాంటిది కోరుకోం కూడా. కానీ వాస్తవానికి ఏం చేయాలి తెలుసా? దైవజనుడి ఇంటికి వెళ్ళి పరిచర్య చేయాలి. నేను అది కోరుకోం. మేము బ్రతుకున్నంత కాలం ముసలైపోతాం. మాకు 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అవుతాడు. ఆల్రెడీ 20 years మాత్రమే ఉంటాను నేను ఇప్పుడు ఐఎంఎస్ సంస్థ ద్వారా. అప్పుడు నాకు రిటైర్మెంట్ అవుతుంది. ఫలాలు కావాలి మనకి.
ఏం కావాలి? పోయని ప్రేమించి అక్కడ తిరిమింగరో మాట వేస్తాను మీరు పాట సామి డొక్రాను మాండాం జరి మీరు పాట కుడియస్కతరి పెళ్ళ తిరికెస్క పెరుదు బరదర్ పాసమ్మ గారు కూడా మీరు పాట మాండాంజీ నావిక ఆనంద్ నువ్వు కానీ నువ్వు చేసుకున్నావా మా జాన్సన్? అందుకే నువ్వు ప్రేమించాలి మీ అత్తమామల్ని. కానీ పెంచి నీకు మొగుడుగా ఇచ్చారు. ఎంత ప్రేమించినా రుణం తీరదు మీకు. ఎంత ప్రేమించినా తీరదు. చెప్తున్నాను, మాట చెప్తున్నాను. మీరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత మీ డొక్రాలు ఉన్నా మెస్స హత్తున్నాయా అత్తమామలు మొత్తం చూసి వెళ్ళండి. అత్తమామల్ని ముందు చూడండి. మీరు మీ పోయస్ కానీ నీకు సినికా కడతారా కసుక పెళ్లి పెళ్ళి ఆత తెరే ప్రేరే ಸಂತೋಷು ಎಷ್ಟೇ ವಸಂತು ಎಷ್ಟೇ ಪೀಟರು ಎಷ್ಟೇ ಜೀವನು ಅಪ್ಪ ಮಾವು ಬೆಲೆ ನಿಡೆ పెళ్ళి హాలో అది వెనకాల రాజుగారు ఎత్తట్లేదు. మా నాగేశ్వరరావు గారు వెనకాల చూడండి, ఆయన పెళ్లి లేదేమో అంటే పోయే పొత్తుకాన్ని ప్రేమించి అక్కడ చూడండి. దేవునికి స్తోత్ర. మీరు హబుల స పాట కొట బట్ మీ డొక్కరిని మాండాం చేయాలి. పోయే పొత్తుకాని ఈ పురుషులు పుణ్య పురుషులు వీళ్ళు కూడా సరిగా చూడరు. మొట్టమొదటిగా మీరేనా పట్టే అతి సరే నీ డొక్రిడి కవానే మీ పోయ పొత్కడి కవండ్రే ఇలా పంగతమన్నారు కూడా ఇలా కాస్కడియలు అన్నారు మండ్రే కాకాతో అదు. అందుకే లోకంలో ఒక సామెత ఉంటుందండి నాగేశ్వరరావు గారు, కళ్ళే పొగురట నవ్వులే దెబ్బలట. నప్పితనాయిందే ప్రేమించిన యేసు ప్రభు గాహ కటనా ఇస్కేలకే కుష్టి వ్యాధి కటనా ఇంజకే నాకు ఇష్టమే అయ్యా నాకు ముట్టొద్దయ్యా ముట్టొద్దయ్యా అని చెప్పి అన్నాడు కుష్టి వ్యాధి కత్తముడు. అప్పుడు యేసు ప్రభు నాకు ఇష్టమే శుద్ధుడైపోయాడు. హల్లెలూయా. ఇంకా చదువునా యోహాను స్వర్ చదువు బాబు. ఇంకో మాట నేను చెప్పి ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కింద 9 వరకు చదివినట్టుగా ఉన్నావు, కింద చదువు. 8 నుంచి చదువుతాము. 8 నుంచి మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు అప్పుడు నా మీర్క మాస్కతరి ఆదరి అప్పుడు నా శిష్యులు అవుతారు. శిష్యుడు దేనికి సాదృశ్యం? శిష్యుడు లోబడతారు. దేవునికి స్తోత్రం. అప్పుడు శిష్యులు అవుతారు అనేసి అంటున్నాడు దేవుడు. పిల్లలు ఫలాలు ఉండాలి మన దగ్గర. చెడ్డ ఫలాలు కాదు, పుల్లటి ఫలాలు కాదు, మంచి ఫలాలు ఉండాలి మనకి. కారు ద్రాక్షలు కాదు, మంచి ద్రాక్షలు మనలో ఉండాలి. ఒక అమ్మాయి అట నాన్నగారి దగ్గర ఒక ఎగ్జిబిషన్ జరుగుతుందట అండి సంగపెద్ద గారు. ఎగ్జిబిషన్ అంటే మీకు నేను చెప్తాను. ఒక వ్యక్తి ఒక బొమ్మలు తెచ్చి ఇదిగో ఇది పలాంది, ఇది పలాంది, ఇది ఇంత, ఇన్ని కాస్ట్లీ, ఇంత కాస్ట్లీ అని చెప్పి చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు ఎగ్జిబిషన్ లో ఒక పాప వెళ్ళి చూసిందట, ఒక అమ్మాయి వెళ్ళి చూసిందట. ఒక అమ్మాయి వెళ్ళి చూసి అట నాన్న దగ్గరికి వెళ్ళి వారి నాన్నగారి దగ్గరికి వెళ్ళి డాడీ నాకు ఒక రూపాయి కావాలని. ఆ ఎగ్జిబిషన్ స్థలములట ఏ వస్తువు అయినా రూపాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ వస్తువు కొన్నా, రబ్బర్ బ్యాండ్ కొన్నా, క్లిప్ కొన్నా, ఒకవేళ బొట్టు కొన్నా, ఏది కొన్నా, ఒకవేళ లిప్టిక్ కొన్నా రూపాయి అట. దేవునికి స్తోత్రం. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అక్కడ చూసి ఎంత అని అడిగి అట్ట అక్కడికి వెళ్ళిందట. వెళ్ళి తీసుకున్నదట, రూపాయి తీసుకున్నది. సరేనమ్మా అని చెప్పి ఇక్కడికి వచ్చేసిందట. ఈ ఎగ్జిబిషన్ జరుగుతున్న స్థలానికి, ఆ రకరకాల వస్తువులు ఉన్న స్థలానికి వచ్చేసిందట ఆ సహోదరి. ఆ అమ్మాయి వచ్చి అట ఇదెంత అంకుల్, ఇదెంత అని అడిగిందట. రూపాయి అమ్మా. ఇదెంత? రూపాయి. ఇదెంత? ఈమె దగ్గర ఎంత ఉంది? 1 రూపాయే. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఒక్క జీవితమే తమ్ముడు, ఒక్క జీవితమే యవ్వన బిడ్డలారా. మనకు
దేవుడిచ్చిన జీవితం ఒక్కటే, తండ్రి ఇచ్చిన జీవితం ఒక్కటే. తండ్రి ఇచ్చింది ఒక్క రూపాయే. ఇక్కడ ఉన్నాయట, అన్ని వస్తువులు ఉన్నాయట. నీకు కూడా లోకం కనిపిస్తుంది. నువ్వు ఫలించాలంటే చెప్తున్నాను, శరీర కోరికలు కనిపిస్తాయి, ఆశలు కనిపిస్తాయి, శరీరాశలు కనిపిస్తాయి, నేసరాశలు కనిపిస్తాయి. ఏది కొనుక్కుందామన్నా రూపాయే, కానీ నీ దగ్గర ఉన్నది ఒక్క రూపాయే. గట్టిగా చప్పట్లు కొడదామా? నువ్వు బహుగా ఫలించాలంటే, నీ వలన తండ్రికి దేవునికి మహిమ రావాలంటే, దేవునికి స్తోత్రం. ఒకే ఒక జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. ఈ జీవితాన్ని విచ్చలవిడి పాపమునకో, ఏ లోకమునకో, సినిమాలకో, శికారులకో, శరీర కార్యక్రమాలకో, వీటికి అన్నిటికీ ఇదిగో నీవిచ్చి నీ జీవితాన్ని పాడు చేసుకోకండి. రెండి బ్రతుకు ఏ అని తెలిసి మహాపురు ఒకే జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. తండ్రి కూడా ఒకే రూపాయి ఇచ్చాడట. ఆ షాపుకెళ్ళి, ఎగ్జిబిషన్ చేసే షాపుకెళ్ళి ఇదెంత అండి అంటే, ఓ చూస్తుంటట, ఏవేవో గోర్లంగులు చూస్తుందట, ఏదో చేసి కొందుకుందామంటే రూపాయే ఉందట. ఇష్టానుసారంగా తిరుగుదామంటే జీవితం ఒక్కటే, జీవితము ఒక్కటే. దేవుడిచ్చిన జీవితాన్ని నాన్న, ఇందాక సంఘ పెద్ద నన్ను అన్ని గుర్తు చేస్తాను. ఎవడెలా మాట్లాడుతున్నాడో నేను మైండ్లో పెట్టుకుంటాను. ఆరాధన చేసేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ అన్ని మైండ్లో పెట్టుకుంటాను. ఎవడెలా ప్రార్థుతున్నాడో, ఎవడెలా పాటలు పాడుతున్నాడో, పోజు కొట్టి పాటలు పాడుతున్నాడా, లేకపోతే ఆత్మతో నింపబడి పాటలు పాడుతున్నాడో నాకు తెలిసిపోతుంది. మానవుని యొక్క జీవిత కొలత ఏంటి తెలుసా? 70 సంవత్సరము లేదా అధిక బలము నెడల 80 సంవత్సరాలే. జీవితం ఒక్కటే నాన్న లాజర్. ఇది కొనుక్కుంటాను, అది కొనుక్కుంటాను, ఈ పాపం చేస్తాను, ఆ పాపం చేస్తాను, తాగుడు కూడా తాగుతానంటే కుదరదు. అక్క సైతక్క, ఇది చేస్తాను, అది చేస్తాను, అల్లది చేస్తాను, ఇది చేస్తానంటే లేదు. ఇంకా ఈరోజు చాలా మంది ఒకే ఒక జీవితాన్ని తర్వాత బాధపడిపోతారు. ఇంకా రెండు బ్రతుకు యాదనిసి మహాపురు, ఇంకెంత తాగుతావు? గుండెలో మంట, నా గుండెలో మంట మిమ్మల్ని చూస్తుంటే. కొంతమంది ఎంతో చక్కగా భక్తి చేస్తున్నారు, దేవుని సన్నిధిలో ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి ఉంటున్నారు. ఎందుకు మిగతా వాళ్ళని మంట తప్పుడు ఆరని మంటతోనే ఈ మాటలు చెప్తున్నాను. నేను ఆరను, దేవునికి స్తోత్రం. ఆరడానికి లేదు. అవును, నేను కూడా ప్రైజ్. ఒక్క జీవితం ప్రభా, నిజమే. ఇన్ని దినాలు నేను ఏదో విన్నాను, ఏదో అనుకున్నాను, కానీ ఇదిగో ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకుని మీరు బయటికి వెళ్ళాలా. ప్రభా, నేను ఇక మీదట నా జీవితాన్ని నేను వాడుకుంటాను. నాకు ఇచ్చిన జీవితాన్ని ప్రభువా, నాకు ఇచ్చిన జీవితాన్ని బ్రతుకును నీ కొరకు వాడుతాను. ఇదిగో నీవు లోకం కోసం సమయం అంతా వాడి చిన్న సమయాన్ని దేవునికి ఇస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు. అందుచేత ప్రియులారా, ఫలాలు ఉండాలి. అక్క, మొదటి ఫలం ప్రేమ, రెండో ఫలం సంతోషం, మూడో ఫలం సమాధానం. ఎందుకు ఇవి ముందే రాశాడు చెప్పండి? ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది, సంతోషం ఉన్న చోట సమాధానం ఉంటుంది. మిగతావన్నీ తర్వాత. అప్పుడు మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము అండ్ ఇవన్నీ కూడా ఫలాలు. ప్రేమ కోసం ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక ఫలం కోసమే చెప్తున్నాను నేను, ఇంకా సంతోషం కొరకు చెప్పలేదు. ఏ దేంట్లో మనం సంతోషం చేయాలో చెప్తాను. ఒక ఊర్లో అట ಇದನ್ನು ಮುಚ್ಚಾಸ್ತ್ರ ವಿಶೇಷದ ಸುಸ್ತది నేను బైబిల్ ముచ్చితే ఏం చేసినికి ఏం జన్మే రంగలాచాచి. దేవునికి స్తోత్రం కలును గాక. ನಾನು ಪ್ರಿಪೇರ್ ಹಾತಿ వాక్యం క్రైస్తలా హల్లెలూయా. ఎవరి హృదయములో ఎవరున్నారు? ప్రైస్తలా. వినాలని ఉంటే చెప్తాను. మరి ఇప్పుడు వింటమన్నవారు హల్లెలూయా. పచ్చి అబద్ధం నేను నమ్మను. ఒక గంట పట్టు మనం కూర్చోలేకపోతున్నావు. వెయ్యాలా సొడలా వాది నేలతే నీజు కూడా తక్కువ డంగ్ మా కమ్మతి ఎలికి రొట్టమొట్ట కినాయండి, కానీ మహాపురు కమ్మేలకి కీలాటాయి. అంటే దాని అర్థం ఏంటి తెలుసానే నర్సింగ్ అనే? ఆశ. పంట చేస్తే మరి పండితే దెబ్బ ఫైస్ బిర్యానీ కచ్చించి కిడ్నీలు పాడైపోతారు, షుగర్లు వచ్చి పారిదొప్పుతాయి.
ఫ్రైస్ అట నిత్తి కుగితి రోజు హోటల్ కాడ ఎప్పుడు తీసుకెళ్ళి హెచ్చల్ పట్ట ఇంత. దేవునికి స్తోత్రం. 5 బిర్యానీలు బ్రదర్. ఎవరికి సార్ 5 అంటే వీడు ఒక్కడు తింటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు కనిపించినా ఎప్పుడు హోటల్ తీసుకెళ్తా చూస్తాను రా, డబ్బులు దొరకాను కానీ అంటున్నాను. ఫలం నాన్న, ఫలం ఉండాలిరా. ఏ నాటకే రోబోపికే ఎప్పుడు వేట వెళ్తాడట నాన్న. తన భర్త ఎప్పుడు బయటికి వేటకి వెళ్తాడట అండి. ఈ వేటకెళ్ళిన వాళ్ళ మిస్సెస్ అట అక్రమంగా ఒకరితో దొరికిపోయిందట. అక్రమంగా వ్యభిచారానికి దొరికిపోయిందట. తన భర్త లేదని వ్యభిచారం చేస్తుందట. ఆ ఊరిలో పట్టబడిపోయిందట. ఆ ఊరిలో ఒక కట్టుబాటు ఉందట. ఏంటి ఆ కట్టుబాటు అని అంటే, ఎవరైనా తప్పు చేస్తే, పురుషుడైనా మొగోడైనా ఆడదైనా తప్పు చేస్తాట, ఆమెని పెద్ద కొండకు తీసుకెళ్తారట అండి. తీసుకెళ్ళి అక్కడ నుంచి ఆ గొయ్యి ఇక్కడ పడేసేస్తారట. ఏం చేస్తారట? ఆమె గనక వ్యభిచారం గాని చేస్తే, ఒకవేళ పురుషుడు గాని వ్యభిచారం చేసి పట్టబడితే ఏం చేస్తారట? మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళిచ్చి కొట్టడం కాదట, కానీ ఎలియా ఎక్కడట పెద్ద కొండకు తీసుకెళ్తారట. ఆ కొండ నుంచి కింద కొద్ద లోయ ఉందట. ఆ లోయలో ప్రవేశిస్తారట. వీడు జర్జగా వేటకెళ్ళాడట. ప్రేమ కోసం చెప్పి నేను ముగిస్తాను. ఎంత గొప్పదో ప్రేమ చూడండి. నానా ఎంత గొప్పదో ప్రేమ చూడండి. వెంటనే ఈ వేటకెళ్ళిన వాడికి ఎవడు చెప్పాడు తిమోతిలాగా, ఒరే నీ భార్య ఇలా పట్టబడిపోయింది, మీ భార్యని ఆల్రెడీగా కొండకు తీసుకెళ్ళిపోతున్నారు, ఆ కొండ నుంచి పడేసిస్తారు. వేటకెళ్ళి ఉన్నాడట ఈయన. వెంటనే అట ఎక్కడి నుండి పడేస్తారో తెలుసు కదా. తప్పు చేసిన వాళ్ళందరినీ పడవేసే వాళ్ళని చూడమా. జైలు ఎక్కడ ఉంది తమ్ముడు? చింతపల్లి ఉంది. అక్కడే అరెస్ట్ చేస్తారు. ఇంకెక్కడ తీసుకెళ్తారు? పోలీస్ స్టేషన్ కదా అని తెలుసు మనకి. కనుక ఈయన తెలుసుకున్నట వెంటనే వెళ్ళి వేటకి వెళ్ళి ఆ వలలు తీసుకెళ్ళిన వలలట, వల తర్వాత వల తర్వాత వల తర్వాత వల అట ఇక్కడ నుండే పడవేస్తారని అంచనా పెట్టుకున్నట వలలు కట్టేసి కింద కాస్తున్నాడట. మా ఆవిడికి ఇక్కడ నుంచే నా భార్యను పడేస్తాడు కదా. వాళ్ళ మొదటి వల్ల తెగిపోయిన, రెండో వల్ల తెగిపోయిన, మూడో వల్ల తెగిపోయిన, నాలుగో వలలో తిరిగిపోయిన నా దగ్గరికి వస్తుంది అనుకుని ఎదురు చూస్తున్నాడట. ఏం ప్రేమ అండి. మీరైతే ఒప్పుకూడదురా. మీ డొక్కరు ఎలా మనకి కనక్కెప్పే మెహానే పురుసుకే గుడ్డిగా జోలాయి. అలాగే పడేసారట మా కొండ నుంచి. అటలాగా దిగొచ్చి వాళ్ళను సిరిగి ఆయన ఒడిలోనే పడిందట. ఈ ఊర్లో వద్దు, మనం వెళ్ళిపోదాం. నువ్వు పాపం చేసేవో తప్పు చేసేవో నాకు తెలియదు, నేను చూడలేదు, ఏం చేయలేదు, నేను చేర్చుకుంటాను రా, నీ భార్యని తీసుకెళ్ళిపోయారట. కలుముద్దాం ఒకసారి, సమర్పించుకుందాం ఈ రోజు నుంచి. నిజమే ప్రభా, నేను అలాంటి ప్రేమ కలిగి ఉండలేకపోతున్నాను. ఆయన ఎవడో కాదు, యేసే. నిన్ను నరకములో పడవేస్తుంటే ప్రభు నీ కోసం సిలువ అనే వల ఒడ్డాడు. ప్రియులరా, సిలువ అనే వల ఒడ్డాడు. సిలువ అనే వల, తన ప్రాణం అనే వల ఒడ్డుకొని నువ్వు మంచిగా బ్రతుకు పద అని చెప్పి తీసుకెళ్తున్నాడు. పశ్చాత్తాపపడదాం, నిర్ణయించుకుందాం. నిజమే ప్రభా, నేను ఎంత ఎదిగినా, నేను ఎంత పేరు ప్రాఖ్యతలు సంపాదించుకున్నా, నేను ఎంత సీనియర్ క్రిస్టియన్ అయినా, నేను ఎంతగా నాకు అనేకమైన తలంతులు ఉన్నా ప్రభువా, ఫలాలు లేకపోతే ఫలానికి, ఆ చెట్టుకి విలువే లేదు కదా. చెట్లు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆ చెట్లు ఫలమేదని యేసుప్రభు అడిగాడట. ఫలమేదని యేసుప్రభు అడిగాడట. నా ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క సమయములో, మధ్యాహ్న కాల సమయములో ఆ యేసే నీ కోసం వల ఒగ్గాడు, చేతులొడ్డాడు. కలవరి సిలువలో చేతులొడ్డాడు. మనం పాపం చేసామని తెలుసు, అయినా గాని 115వ కీర్తనలో రాస్తాడు, ప్రియులరా, ఆయన మనల్ని మర్చిపోలేదట. ఆయన మనల్ని మర్చిపోలేదు.
నీ ఫలం కోసం ఎదురు చూస్తున్నాడు. నీ ఫలం కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎలాగున్నావు? నీ ద్వారా నుంచే ప్రభు కనబడాలి. ఏవేవో ఏంటి స్ప్రే బాటిల్ సువాసన కొట్టుకోవడం కాదు, కానీ క్రీస్తు ప్రేమ అనే సువాసన వెదజల్లాలి లోకానికి మనం క్రీస్తు అనే సువాసన వెదజల్లగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా.